బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం యారంశెట్టివారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ మరియు మోటార్ను పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో గ్రామ సమస్యల గురించి వివరించారు. ఇదే కార్యక్రమంలో భాగంగా బోడపాటివారిపాలెం కతులవారిపేటలో 9 లక్షల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎప్పటి నుండో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. అయినా కూడా తాతగారికి ఎన్నోసార్లు చెప్పా, నీకు త్వరలోనే చేస్తానంటే ఈ జాప్యం కూడా అయింది. అవునా కదా? లేటు అయితే ఇక్కడ కొన్ని అవాంతరాలు రావడం జరిగింది. అయినా కూడా నేను ప్రత్యక్షంగా వచ్చి వాటి విషయంలో కూడా మాట్లాడి ఇది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి నేను చేసినటువంటి కృషి ఫలించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కరెంటు పోల్స్ వేయటానికి కూడా ఒప్పుకోలేదు అసలు ప్రజలు. ఆ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు కూడా నేను పర్సనల్గా వచ్చి ఆ విషయాన్ని సెటిల్ చేయడం జరిగింది. అయితే ఒక ప్రజాప్రతినిధిగా, ఈ గ్రామ సర్పంచ్గా తను చేస్తున్నటువంటి కృషి చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రత్యేకించి అదే పనిగా ఉంటాడు. ఇక ఎన్నిసార్లు కాదన్నా సరే అతను అన్నది చెప్పే వరకు, మనం ఒప్పుకునే వరకు కదలడు, వదలడు. అటువంటి వ్యక్తి తాతగారు. తెల్లారి 6 గంటలు అయ్యేటప్పుడు వచ్చేస్తాడు రావులపల్లి. అక్కడైతే జనం ఉంటున్నారు, కుదరట్లేదు నాకు కలవటానికి, మీ దగ్గరికి వచ్చారు. ఏమి అనలేము, మేము లేట్ అవర్స్ పడుకుని పొద్దుట లేవకపోయినా సరే పొద్దుట వచ్చేసి 6 గంటలకి తలుపు కొడతాడు అంతే. సో అంటే కమిట్మెంట్, అతనిలో తపన, ఈ ప్రజలకు ఏదో చేయాలి, నా టైంలో తప్పనిసరిగా చేయాలని. పాపం వాళ్ళ మిస్సెస్కి హెల్త్ బాగుండకపోయినా ఆమె చాలా చిక్ అయింది. హైదరాబాద్ తీసుకెళ్లారు, ఇంకా చాలా చోట్ల చూపించారు. అసలు ఈ విధంగా మన ముందుకు వస్తుందని కూడా భావించలేదు. అసలు చాలా బాధపడ్డాడు అసలు ఆ విషయంలో. అటువంటి సందర్భంలో కూడా ఈ గ్రామ సర్పంచ్గా తను చేయవలసినటువంటి సేవలన్నీ చేస్తూ ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమానికి చేపట్టాడు కాబట్టి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు అడిగినటువంటి ఎప్పుడు ఏది కాదనలేదు. తప్పనిసరిగా నీకు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తప్పనిసరిగా నీకు చేసి నీ టైంలోనే కంప్లీట్ చేస్తా. ఓకే.